సరే అయితే ఎలక్షన్ కమిషన్ ఏదైతే చేపట్టిందో సిర్ ప్రక్రియలో కోట్ల మంది ఓట్ల గల్లంతయ్యాయి అంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఈ భయాలకు గల కారణాలు ఏ విధంగా చూడాలి? ఏదైతే కాంగ్రెస్ ఆరోపిస్తుందో అసలు ఇందులో వాస్తవం ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ మనకి ఓటు ఏది సిర్ అనేది ఒకటి ప్రక్రియ అనేది ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. కానీ ఈ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఈ సిర్ ప్రక్రియని సుప్రీంకోర్టు ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇది లీగల్లీ వ్యాలిడ్, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. కానీ ఈ రాజ్యాంగ వ్యవస్థ అయినా, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అయినా, ఒక చట్టబద్ధ వ్యవస్థ అయినా, ఏదైనా మనుషుల మధ్య బంధాలు కూడా, వివాహ బంధం కూడా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ట్రస్ట్ లేకపోతే ఆ వ్యవస్థ కొలాప్స్ అయిపోద్ది. ఇప్పుడు పీపుల్ ఏంటంటే, ఇప్పుడు అపోజిషన్ డిమాండ్ చేస్తుంది, కాంగ్రెస్ వేరే ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ సిరి ప్రక్రియ వల్ల కొన్ని కోట్ల మంది ఓట్లు కోల్పోతున్నారు అని. ఈ ప్రతిపక్షమే ఇలా చెప్పేటప్పటికీ ఈ పీపుల్లో చాలా చాలా భయంకరమైన ఒక సస్పిషన్స్ వచ్చేసినాయి అనమాట. ఒక అనుమానాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ప్రతిపక్షం అనడం కాదు, ప్రతిపక్షం ఇంకోటి కూడా డిమాండ్ చేస్తుంది. దీన్ని కాన్స్టిట్యూషనల్ రైట్, లీగల్ రైట్, ఒక చట్టబద్ధ హక్కుని ఒక రాజ్యాంగబద్ధ హక్కుగా, ప్రాథమిక హక్కుగా మార్చండి, ఫండమెంటల్ రైట్గా మార్చండి అనేది నిన్న కాంగ్రెస్ చేసేటప్పటికి ఒక రకమైన చర్చ మొదలైంది ఇండియాలో. ఎందుకు అంటే ఈ సిర్ ప్రక్రియ వల్ల, సిర్ ప్రక్రియలో కొన్ని లోపాల వల్ల కొంతమంది ఓటర్లు, నిజమైన సిటిజన్స్ కూడా ఓటు హక్కు కోల్పోతున్నారు. అకార్డింగ్ టు మనకు ఆర్టికల్ 326 ప్రకారం ఏమని ఉంటుందంటే, ప్రతి 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడికి క్యాస్ట్ విచక్షణ లేకుండా, అంటే కుల వివక్షత లేకుండా, జెండర్ స్త్రీ పురుష అనే వివక్షత లేకుండా, ప్రాంతీయ వివక్షత లేకుండా, మత ప్రాతిపదిక లేకుండా, ఎకనామిక్ స్టేటస్ లేకుండా, ఏ విచక్షణ లేకుండా వాళ్ళకి ఓటు హక్కు కల్పించాలి. వయోజన ఓటు హక్కు అని ఉంటుంది. అదే యూనివర్సల్ సఫ్రేజ్ అనేది, అడల్ట్ సఫ్రేజ్ అనేది ఉంటుంది. ఇది మనకి రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కు. కానీ ఇది ఫండమెంటల్ రైట్స్లో లేదు. అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, మనకి ఫండమెంటల్ రైట్లో ఓటు హక్కు లేదు. కానీ ఫండమెంటల్ రైట్లో ఓటు హక్కు ఉండాలా లేదా అనేది ఇప్పుడు కాంగ్రెస్ డిమాండ్ చేసింది ఒక పెద్ద చర్చనీయాంశం కూడా. ఎందుకంటే 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు నమోదు చేసుకోవడమే కాదు, నమోదు చేసుకున్న తర్వాత ఎపిక్ కార్డు ఒకటి ఇస్తారు, తర్వాత ఆయన గుర్తింపు కార్డు పట్టుకెళ్ళాలి, మళ్ళీ అది ఎలక్షన్ కమిషన్ బిఎల్ఓ వీళ్ళందరూ వస్తే అందులో ఉండాలి. ఏదైనా మిస్ అవుతే తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి ఓటు ఉండదు. అసలు 18 సంవత్సరాల నిండిన ఓటర్కి ఇన్ని చూపించవలసిన ఇన్ని ప్రతిబంధకాలు అవసరమా? మరి రాజ్యాంగబద్ధ హక్కు కూడా ఇబ్బంది పడుతుంది. ఒక ఆర్మీలో 2 decades పనిచేసిన ఒక ఆర్మీ జవాన్ లాంటి వ్యక్తి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఓటు హక్కు కోల్పోతున్నాడు. ఎందుకంటే నీ గుర్తింపు కార్డులే. అదేంటి, ఒక సిటిజన్, ఆయన సిటిజన్ అని గుర్తింపుకి ఎన్నో కార్డులు ఇండియాలో ఉంటాయి. 18 సంవత్సరాలు నిండిని అని చూపించడానికి కూడా కొన్ని ఎన్నో సర్టిఫికెట్లు ఉన్నాయి ఇండియాలో. అవి పట్టుకెళ్తే ఓటు వేసే అధికారం మనకు ఉండేటట్టు ఉండాలి. కాబట్టి ఓటు హక్కు అనేది ఒక రాజ్యాంగ, ఒక చట్టబద్ధ హక్కుగా కాకుండా ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఇండియాలో వచ్చేసింది. నేనైతే ఈ సందర్భంలో ఇంకోటి కూడా నేను చెప్పదలిచాను. అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఏంటంటే 1988లో రాజీవ్ గాంధీ ఇది ఒక రాజ్యాంగ సవరణ, 61వ రాజ్యాంగ సవరణ చట్టం లాంటిది ఒకటి తీసుకొచ్చి 21 సంవత్సరాల వయసున్న ఏదో ఓటు హక్కు పొందడానికి 21 నుండి 18 సంవత్సరాలకి తగ్గించేటప్పటికి ఒక నూతన ఉత్తేజితం వచ్చిందనమాట భారతదేశంలో. అది 1980లో. బట్ 1980 నుంచి 30 సంవత్సరాలు అయిపోయింది. ఆల్మోస్ట్ 35, 36 ఒక జనరేషన్ ముగిసిపోయింది. ఈ జనరేషన్ తర్వాత మనకి ఐటీ ఎరా అయింది. ఐటీ ఎరా తర్వాత ఇప్పుడు ఏఐ ఎరా వచ్చింది. ఇప్పుడు 18 సంవత్సరాల ఓటు హక్కు దాకా పిల్లలు ఆగాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాలకే అంతటి అవగాహన వస్తుంది, ఈ లీడర్షిప్ మీద అవగాహన వస్తుంది. ఆల్మోస్ట్ జెన్జీ కదండి, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. కాబట్టి ఓటు హక్కుని వయసుని 18 నుంచి 16 కూడా తగ్గించిన వాళ్ళు ఓటు వేయగలుగుతారు. అంత అద్భుతం ఇప్పుడు ఇండియాలో ఈ జనరేషన్లో వచ్చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏ ఎరాలో వాళ్ళకి అవగాహన 8th క్లాస్ నుంచి అవగాహన వచ్చేస్తుంది. 10th వచ్చేటప్పటికి ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇప్పుడు అంతటి ఉత్సాహాన్ని నింపాలంటే ఓటు హక్కుని 18 నుంచి 16కి తగ్గించాలి. తర్వాత ఇది చట్టబద్ధ హక్కు నుంచి ప్రాథమిక హక్కుగా కూడా మార్చాలి. అంతేగాని ఈ సొరబాట్ల పేరు ఎంతమంది సొరబాట్లు అవుతారండి ఇండియాలో? 142 కోట్ల మంది ప్రజల్లో ఎంతమంది సొరబాట్లు అవుతారు ఇండియాకి సొరబాట్ల రూపంలో చెప్పి కొన్ని 15 కోట్లు 25 కోట్లు రారు కదా. మరి వాళ్ళకి ఓటు హక్కు తొలగించడం అంటే ఇక్కడ లూప్ హోల్ జరుగుతున్నాయి.
ఈ లూప్ హోల్స్ ఏంటంటే మనకి ఇప్పటికీ తెలుసు, మన అడ్మినిస్ట్రేషన్ గుడ్ గవర్నెన్స్ లేదు, సుపరిపాలన లేదు. కాబట్టి ఒక టీత్స్ అనేవి సరిగ్గా లేని ఎలక్షన్ కమిషను ఒక సిర్ లాంటి దేశవ్యాప్త ప్రక్రియ మొదలుపెట్టి మేమందరం దొంగ ఓట్లు ఏరేస్తాను అంటే ఎక్కడ సరిపోతుంది దాని స్టాఫ్. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ప్రక్రియని ఒక జనరల్ ఎలక్షన్స్, ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత 2-5 సంవత్సరాల గ్యాప్లో ఎలాంటి ప్రక్రియ చేయాలి. అంతేగాని ఎలక్షన్ ఏదో 2-3 నెలలు ఉన్న ముందు హడావుడిగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ అనుమానాలు పెరిగిపోయి. కాబట్టి ప్రస్తుతం సుప్రీంకోర్టు సిర్ ప్రక్రియను ఆమోదించినప్పటికీ, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్కి అంత అథారిటీ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఆమోదించింది, కానీ అనుమానాలకు తావు ఉంది. కాబట్టి అనుమానాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ చేయాలి. కాబట్టి 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు ఓటు హక్కు తగ్గించాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది రాజ్యాంగ హక్కు, ఆర్టికల్ 321(1)(2)లో ఉన్నట్టు రాజ్యాంగ చట్టబద్ధ హక్కు నుంచి ప్రాథమిక హక్కుగా చేయాలి. తర్వాత ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి సిటిజన్ నాకు 18 సంవత్సరాలు నిండినాయని చెప్పి తన గుర్తింపు కార్డుని ఏదో ఒకటి తీసుకెళ్తే ఓటు వేసే అధికారం అక్కడ ఆయనకు ఉండి తీరాలి. ఇది ఉంటేనే అది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యానికి విలువ. లేకపోతే ప్రజాస్వామ్యంలో పుట్టిన వాడికి ఇక్కడ అన్నీ ఉంటాయి కానీ ఓటు హక్కు మాత్రం అక్కడ ఉండడంలే. అంటే దేర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ అనమాట. ఇది అనుమానాలకు తావిస్తుంది. ఇలాంటి అనుమానాలు ప్రజాస్వామ్యంలో ఉంటే మాత్రం అది ప్రజాస్వామ్యం పరడ వెళ్ళడం అసంభవం. మన కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కూడా అక్కడ దెబ్బతింటుందని అయితే మనం అది ఈజీగా మనం చెప్పగలుగుతాం. ఇంక్లూడ్ మనకి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ విషయమే చర్చకు వస్తుంది. మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రాజ్యాంగం తయారు చేసేటప్పుడు రాజ్యాంగ పరిషత్ 1946 అక్టోబర్ నుంచి డిసెంబర్ 6 నుండి 1949 నవంబర్ 9 వరకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్, రాజ్యాంగ నిర్మాతలు చర్చలు జరిపారు ఏది రాజ్యాంగంలో పెట్టాలనేది. అలాంటప్పుడు ఇది కూడా చర్చకు వచ్చింది. ఇది ప్రాథమిక హక్కుగా దీన్ని మార్చడానికి ఏంటని, అంటే భవిష్యత్ తరాలకు వదిలేసింది. పార్లమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని యాక్ట్ చేసుకోవచ్చు, ఆర్టికల్ 368ని మాడిఫై చేసి దీన్ని ప్రాథమిక హక్కుగా మార్చవచ్చు. ఎన్ని మార్చలేదు ఇప్పటికీ. అక్కడ చర్చకు వచ్చినప్పుడు వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజ్జీవ్ ఎంతో గొప్ప వాళ్ళు ఇది ప్రాథమిక హక్కుగా ఉంటేనే మంచిదన్నట్టు మాట్లాడారు. మరి దాన్ని ఆ చర్చని ఇంకా కొనసాగించి దాన్ని ప్రాథమిక హక్కుగా మార్చుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. సిర్ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ చేసే దాంట్లో అనుమానాలకు రావడం ఒకటే ఒక కారణం. 5 సంవత్సరాలు నీకు టైం ఉన్నప్పుడు కేవలం ఎలక్షన్ ముందే నీకు అంత అడావుడిగా, మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి స్టాఫ్ ఉంటారండి ఇండియాలో. ఎలక్షన్ కమిషన్ తప్పితే వేరే డిపార్ట్మెంట్లో టీచర్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. ఇంత రిక్రూట్మెంట్ లక్షలాది మందిని తీసుకొచ్చి హడావుడికి ఎలక్షన్ 2 నెలలు 3 నెలల ముందు ఉన్నప్పుడే చేయడం ఏంటి? మళ్ళీ వీళ్ళకి కనీసం రెడ్రెసల్ మెకానిజానికి టైం లేకుండా ఎలక్షన్ చేసేయడం. సో దిస్ ఈజ్ అ టోటల్లీ అబ్జర్డ్. దిస్ ఈజ్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది ఇండియన్ డెమోక్రసీ. వైబ్రెంట్ డెమోక్రసీ అవ్వాలంటే ఇలాంటి అనుమానాలకి తావులేని ఒక ట్రస్ట్, నమ్మకంతో కూడిన ఒక ఎన్నికల వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఇండియాలో అయితే ఇప్పుడు మనకు వచ్చేసింది.